హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితా పాషం కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు తెలంగాణ స్టైల్లో టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 1/2 కేజీ టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. 10-15 పచ్చిమిరపకాయలు తీసుకొని ఉంచుకున్నానండి. అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు బాండీ తీసుకొని ఆయిల్ వేసి అందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగాక ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసి వేగనివ్వాలండి. 2 నిమిషాలు వేగాక ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా కట్ చేసి ఉంచుకొని దాంట్లో వేసి కలుపుకోవాలండి. బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టించాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని పల్లీలు వేసి వేపుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి మగ్గిందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసి కలిపి మూత ఉంచి పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటా బాగా మగ్గిందండి. స్టవ్ ఆపుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు రోల్ తీసుకొని అందులో పల్లీలు వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పౌడర్ వచ్చేలాగా నూరుకోవాలండి. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. అదే రోట్లో టమాటా పచ్చిమిరపకాయలని వేసి అంత మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా నూరుకొని అందులోనే కొద్దిగా ఉప్పు వేసానండి, సరిపడు ఉప్పు. ఇప్పుడు ఆ పల్లీల పొడిని కూడా కలుపుకొని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు పచ్చడి మెత్తగా నూరుకున్నామండి. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ స్టైల్లో టమాటా రోటి పచ్చడి రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.